భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే దానికి ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత వంటి గ్రంథాలకు ఎటువంటి సవరణలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో ఫిలిం నగర్ క్లబ్లో పాత్రికేయులు, మేధావులతో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందువుల సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతాల వారు సురక్షితంగా జీవించగలుగుతున్నారని, కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. లౌకికవాదం గురించి చెప్పే రాజ్యాంగం కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణ హోమాన్ని ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు. హిందువులకు సమాన మతాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం అయితే అధికరణం అంటే ఇంగ్లీష్ లో ఆర్టికల్. Constitution has article, it has 395 articles and later on చాలా ఆర్టికల్స్ కూడా యాడ్ చేయడం. మొట్టమొదటి అది 1950లో అది 8 షెడ్యూల్స్ కూడా 9 ఆర్టికల్స్ తోని రాజ్యాంగం తయారు చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మా సమాన మత హక్కుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21. అందులో ఈ తెలుగులో ప్రభుత్వం ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలకు అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అదే కాదు, తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుతుందేమో చూడండి. సో ఈ చెప్పేది ఏంటంటే ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్ అంటే ఆచరించడానికి, తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మన మత ప్రచారము మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 25 చెప్తుంది. 25 అయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ 3 విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఇస్ ప్రొఫెస్ అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా? ఈ భారతదేశంలో హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా? ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది దట్ ఈస్ ఎ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారం కాశ్మీర్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో 21% హిందువులు ఉన్నారు. అంటే కాశ్మీర్ వ్యాలీ. ఈనాడు 21 మంది కూడా లేరు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేడు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని రెండో ఫేజ్లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. మారణ హోమం లాగా జరిగింది.